ఇదేందయ్యా ఇది? రోడ్డు మీద చెత్త ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతో వస్తా నేను ఈ ఊరు చూద్దామని నేను ఈ ఊరికొస్తే మొత్తం చెత్తనే చూడాల్సి వస్తుంది. ఊరు మొత్తానికి ఒకటే చెత్త కుప్ప అంటే అదొకలా ఉంటది. ఊర్లోనే చెత్త కుప్పలు అంటే ఇవే మరి. చూడండి, ఏ కాలనీకి వెళ్ళినా ఏ రోడ్డుకి పోయినా అవే చెత్త కుప్పలు. ఈ చెరువు నీళ్ళేనంట ఫిల్టర్ చేసి తాగేది రోజంతా. పాపం వీళ్ళు ఆడుకునే అంత ప్లేస్ అంతా చెత్త కుప్పలా చేసేసారు. ఇంకేం చేసేది లేక చెత్త కుప్పలనే ఆడుకుంటున్నారు. ఇదే బుద్ధ పార్క్ స్టేడియం కూడా ఉంది, చూసేద్దాం తర్వాత. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇక ఈ వీడియో వచ్చేసి మన యానంలో. వెల్కమ్ టు యానం. యానం మన ఆంధ్రప్రదేశ్కి సరిహద్దు ప్రాంతం కావడంతో యానం ఇంకా మన ఆంధ్రప్రదేశ్కి వెల్కమ్ స్టాచ్యూస్ భలేగా ఉన్నాయి. అవి కూడా ఎదురెదురుగా. వెల్కమ్ టు యానం బుద్ధ పార్క్. ఇది జస్ట్ బస్ స్టాండ్కి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలోనే ఉంది. పార్క్ చూడడానికి చాలా పీస్ఫుల్గా లుకింగ్గా క్రేజీగానే ఉంది. అక్కడెవరో పీస్ ఆఫ్ మైండ్ కోసమే యోగా చేయడానికి వచ్చినట్టున్నారు. సో మనం డిస్టర్బ్ చేయకుండా వేరే నెక్స్ట్ ఏదైనా ప్లేస్కి వెళ్దాము. ఓకేనా బడీస్? నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి అని కన్ఫర్మ్ ఒక నేమ్ తెలియదు, ఏమి తెలియదు. కానీ జస్ట్ ట్రావెల్ అయితే చేస్తున్నాము. కానీ ట్రావెల్ చేసే దారిలో చూడండి అసలు చెత్త కుప్పలు ఏ విధంగా ఉన్నాయంటే యానంలో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. అంతకు ముందు వచ్చిన వాళ్ళకైతే తెలుసుంటుంది యానం ఎంత బాగుంది అనేది. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం అయితే ఉందంట. సో నేను అది ఫైనల్లో చెప్తాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ చూడడానికి అసలు ఏమీ బాగోలేవు. రోడ్లంతా చెత్తమయమై ఉంది. ఎట్లా వర్షాకాలంలో జలమయమైనట్టు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే చెత్తమయంలో బతుకుతున్నారనమాట. రోడ్స్ అసలు ఏం బాగాలేవు. మనం రీల్స్లో వీడియోస్లో చూసినంత అందంగా అయితే మాత్రం ప్రజెంట్ లేదు. అంతకుముందు ఉండేది, ప్రజెంట్ అయితే లేదు. మీరు అంత ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోకండి, మన వీడియోలో అంత బెటర్గా వస్తుందని. ఇది కూడా ఒక చిల్డ్రన్ పార్క్ అనమాట. పార్క్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ పార్కుల్లో కానీ ఇళ్లలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి రోడ్లలో వేసుకుంటున్నారు వాళ్ళు. సో పార్కులు అయితే చాలా చాలా బాగున్నాయి. పార్కులకి అయితే తక్కువ అయితే ఏమీ లేవు. ఏ వీధికి పోయినా మంచి మంచి పార్కులు అయితే ఉన్నాయి, పిల్లల కోసం పెద్దల కోసం. మనశ్శాంతిగా సాయంత్రం పూట జాలీగా తిరగడానికి అయితే పార్కులు అయితే అవైలబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనుకోండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పార్క్ నేమ్ వచ్చేసి కామరాజర్ చిల్డ్రన్స్ పార్క్. ఈ పార్క్ పక్కనే మనకి ఒక పెద్ద స్పోర్ట్స్ స్టేడియం అయితే ఉంది, దాన్ని కూడా చూసేద్దాం ఇప్పుడు. ఇదే ఇంటర్నేషనల్ స్టేడియం అనమాట యానంలో. సో చాలా పెద్దది, దాదాపు 10.5 ఎకరాల్లో ఈ స్టేడియం అయితే కట్టారనమాట. దీని పేరు వచ్చేసి మనకి వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం అనమాట. లోపల కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనకి లోపల ఎలో చేయలేదు, సో అందుకని మనం లోపల వీడియో తీసుకోలేదన్నమాట. ఫస్ట్ టైం నేను ఒక ఇంటర్నేషనల్ స్టేడియంని చూడడం. ఈ స్టేడియంలో చెట్లు కూడా, వాటికి పూసే పువ్వులు కూడా చాలా చాలా అందంగా ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు యానంలోని గేదెలు. మన ఊరి గేదెల్లానే ఉన్నాయి కదా అచ్చంగా. ఇది యానం సెంటర్ అనమాట. ఇక్కడ ఉండే బీచ్ రోడ్ అయినా కోరంగి రోడ్ అయినా అన్ని ఇటువైపు నుండే ఉంటాయి అనమాట. ఇది ఒక జంక్షన్ అనే చెప్పుకోవచ్చు. చెప్పుకోవడం ఏంటి, అది జంక్షనే కదా. మధ్యలో ఈ చెరువు ఎందుకు వచ్చింది? సౌజన్యకి ఏమైనా పిచ్చా? అనవసరంగా ఈ చెరువులు వంకలు వాగులు అన్నీ ఎందుకు తీస్తుంది అనేసి అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్తాను, ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకుంటారు మీరు. ఈ చెరువు పేరు వచ్చేసి నల్ల చెరువు అనమాట. ఇది మొత్తం వచ్చేసి ఒక 4 ఎకరాల్లో ఉంది. ఇది 2 విధాలుగా అంటే 2 చెరువులు చేయబడ్డాయి అనమాట. సో ఇక్కడ వాటర్ అంతా ప్యూరిఫై చేసి 3 విధాలుగా ప్యూరిఫై చేసి డ్రింకింగ్ వాటర్గా సప్లై చేస్తారు మన యానం మొత్తం కూడా. సో యానం మొత్తంలో తాగే వాటర్ ఇక్కడ ఫిల్టర్ అయ్యి చేసిందే వస్తుంది. సో ఇక్కడ వాళ్ళు చెప్తేనే మీకు చెప్తున్నాను. నేను ఫస్ట్ ఈ చెరువుని చూడగానే ఇందులో చేపలు పెంచుతారేమో అనుకున్నాను, కానీ ఈ వాటరే మనం తాగుతున్నాం అని తెలిసాక నేనైతే షాక్ అయిపోయినా. అసలు ఈ వాటర్ ఏంటో మనం తాగడం అనేసి మళ్ళీ కాస్త కాంప్రమైజ్ అయిపోయినా. ఎందుకంటే మనం ఈ వాటర్ని చూస్తూ ఇలా డైరెక్ట్గా అయితే తాగలేం కదా. సో మనకి ఇక్కడ 3 టైప్స్గా ఫిల్టరేట్ జరిగిన తర్వాతనే ఇక్కడ మనకి యానం మొత్తానికి వాటర్ అయితే మంచినీళ్ళు సప్లై చేస్తాను. నేను యానంలో మొత్తం 5 days ఏమో స్టే చేశాను. సో ఆ 5 days అంతా కూడా ఈ వాటర్ తాగానా అనేసి ఇప్పుడు ఆలోచిస్తున్నాను. కానీ ఏం చేద్దాం, తెలియక తాగాను అనుకోండి. తెలిసి ఫైనల్గా ఏంటంటే వాటర్ అయితే ఎక్కడి నుండి వస్తున్నాయి అనేసి చెప్పడం అంత బాగోదు. సో మీరే అర్థం చేసుకోండి. సో మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాము. ఇంకా నేను ఏమేమి చూశాను అనేది, నేను చూసినవి మీకు క్లారిటీగా అండ్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను.
మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే అండ్ కొత్త వాళ్ళు కూడా చూస్తుంటే నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఒకవేళ నేను ఏదైనా మంచిగా చేయకపోయినా కొంచెం సజెషన్స్ ఇస్తూ మీరు సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. సో నా ఈ చిన్న ఛానల్ని మీరు బిగ్ సపోర్ట్తో పెద్ద ఛానల్ చేయాలనేసి అనుకుంటూ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది ఒక పెద్ద చర్చ్ అనమాట. మనం బీచ్ రోడ్కి అంటే మనం ఇందాక ఒక సెంటర్ చూసాం కదా, ఆ సెంటర్ నుండి డైరెక్ట్గా స్ట్రైట్గా వస్తూ ఉంటే మనకి పెద్ద చర్చ్ అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల కూడా మీరు ఖచ్చితంగా చూడండి. మన క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా యానం వచ్చినాక ఈ చర్చిని ఖచ్చితంగా విజిట్ చేయండి. బయట చూడడానికి ఎంత బాగుంటుందో లోపల కూడా అంతే బాగుంటుంది. నాకు టైం లేక నేను దీన్ని లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా. సో మీరు తప్పకుండా దీన్ని చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇది వచ్చేసి మన యానం గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అనమాట. ఇది కూడా బీచ్ రోడ్లోనే ఉంది. దీని తర్వాతే కాస్త ముందుకు వెళ్తే మనకి బీచ్ రోడ్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. సో బీచ్ నేమ్ వచ్చేసి రాజు బీచ్. మనకి బీచ్ రోడ్లోనే ఎక్కువగా చూడడానికి చాలా చాలా అన్నీ బాగుంటాయి అనమాట. అలా ఫ్రంట్కి నడుస్తూనే ఉంటే మనకి ఇంకొక పెద్ద ఫంక్షన్ హాల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చాలా బాగుంది. బయట డెకరేషన్ అయినా చూడడానికి ఎంతో లగ్జరీగా ఉంది. అంత పెద్ద ఫంక్షన్ హాల్ అనమాట. ఈ రోజు కూడా ఎవరో మ్యారేజెస్ జరుగుతుంది. కపుల్ చూడడానికి చాలా బాగున్నారు. యాక్చువల్లీ యానంకి ఇంకొక పేరు కూడా ఉంది. అంతకు ముందు కళ్యాణపురం అని పిలిచేవాళ్ళంట. దీనికి కూడా ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ స్టోరీనే ఉంది. చెప్తాను వినండి. మనందరికీ తెలుసు అప్పట్లో మన పూర్వీకులు బాల్య వివాహాలు చేసేవాళ్ళు అనేసి, అంటే చిన్న వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు అనేసి మన ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు, చదువు లేని వాళ్ళకి కూడా అప్పటి వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు. అండ్ బ్రిటిషర్స్ కూడా మనల్ని 200 years మనల్ని రూల్ చేశారని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఆ బ్రిటిషర్స్ ఉన్న టైంలోనే ఈ బాల్య వివాహాలని జరగకూడదని ఒక శారదా చట్టాన్ని అయితే తీసుకొచ్చారు 1929లో. సో అప్పటి నుండి ఆ చట్టాన్ని అమలు పరిచినప్పటి నుండి కూడా బాల్య వివాహాలు అనేవి జరిగేవి కాదు. సో అప్పటి నుండి ఈ ఊరిని ఏదైతే మన యానం ఉందో దీన్ని అయితే కళ్యాణపురం అని పిలిచేవాళ్ళంట. తర్వాత మళ్ళీ యానం అనేసి పిలుస్తాను. మొత్తానికైతే నడుచుకుంటూ యానం బీచ్కి అయితే చేరుకున్నాం. మనం ఇప్పుడు దాకా చూసినవన్నీ కూడా బీచ్ రోడ్డులోనే ఉన్నాయి. మొత్తం స్ట్రైట్గా వచ్చేస్తే మనం అన్నీ చూసుకుంటూ రావచ్చు. ఫస్ట్ నుండి ఏంటి, మనము చర్చ్ చూసాము, తర్వాత గెస్ట్ హౌస్ చూసాము, స్టాచ్యూ చూసాము, అండ్ తర్వాత పెళ్లి మండపం చూసాము, తర్వాత ఇంకా అది షిప్ టెంపుల్, ఇంకా లాస్ట్కి బీచ్. నేను బీచ్ అంటే మనం లాస్ట్ ఒక వీడియోలో చూసాం కదా పేరుపాలెం బీచ్, అలా ఉంటుందేమో అనేసి అనుకున్నా. కానీ ఈ బీచ్ కొంచెం డిఫరెంట్గా, అంటే ఇది గోదావరి డెల్టా అనమాట. సో అందుకని ఇది ఇలా ఉంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి బీచ్ అంటే వేసుకుంటుంది, కొబ్బరి చెట్లు ఉంటాయి, ఇంకా ఆడుకోవచ్చు అనేసి అనుకున్నాను. అలాంటివి లేవని ఫీల్ అవ్వడానికి ఇక్కడ ఏమీ లేదు. మనమైతే మంచిగా బోటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టార్టింగ్ 100 rupees నుండి ఇంకా 6000 వరకు అయితే ఉంటుంది. మీరు సరదాగా బోట్లో ఒక రౌండ్ వేసుకొని రావాలి అంటే మీరు 150 అయితే టికెట్ పెట్టాల్సి ఉంటుంది ఒకరికి వచ్చేసి. మీరు ఇక్కడ నుండి బ్రిడ్జ్ వరకు వెళ్ళొచ్చు, అండ్ ఎదురుడ్డిన ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ వరకు కూడా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ రావడానికి మనకి ఒక్కొక్కరికి వచ్చేసి 150 అయితే వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. దాంతోపాటు మనం ఇక్కడ నుండి యానం బీచ్ నుండి మంగ్రూవ్ ఫారెస్ట్కి కూడా వెళ్ళొచ్చు. అదే అండి కొరింగకి కూడా మనం ఇక్కడ నుండే వెళ్ళొచ్చు. అయితే వచ్చేసి మనకి 6000 అయితే వీళ్ళు తీసుకుంటారనమాట ఇక్కడ నుండి బోటింగ్తో వెళ్ళాలంటే మంగ్రూవ్ ఫారెస్ట్కి. సో మీరు ఒకవేళ వెళ్తే ట్రై చేయండి తప్పకుండా. బోటింగ్తో 6000 పెట్టి వెళ్ళడం కంటే ఆటోలోనో బస్సులోనో కొరింగాకి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే మీకు మనీ సేవ్ అవుతుంది, అందుకనే అంటున్నాను. ఇంత దూరం వచ్చాక, అది కూడా మన యానం బీచ్కి వచ్చాక ప్రతి ఒక్కరు బోటింగ్ ట్రై చేస్తూ ఉన్నారు కదా, మరి మనం కూడా ట్రై చేయాలి కదా అనేసి మనం కూడా ట్రై చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అంటే తర్వాత చెప్తాను. ఒక రౌండ్ వేసి రావాలి కదా ఫస్ట్ అయితే. ఇక్కడ మనం బోట్ ట్రిప్ వేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ జాకెట్ అయితే ఇస్తారనమాట. దాన్ని ఖచ్చితంగా మనం వేసుకోవాలి, వేసుకుంటేనే ఆ బోట్లో అలో ఉంటుంది. మన కూనవరం బోటింగ్లో లైఫ్ జాకెట్ ఫెసిలిటీస్ లేవు, కానీ చాలా ధైర్యంగా జర్నీ అయితే చేసేస్తాం. ఇప్పుడు మనం రైడింగ్కి వెళ్ళేది ఈ బోట్లోనే. ఎలా ఉంది, సూపర్ ఉందా? నేను మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తానని అనుకుంటున్నాను అనమాట. వీళ్ళే మన ఇద్దరు దోస్తులు. ఇప్పుడు మేము ముగ్గురం కలిసి బోటింగ్లోకి అయితే వెళ్తున్నాము. ట్రిప్ ఒక రౌండ్ వేసి అయితే వద్దామని. సో ఈ రైడింగ్ ఎలా ఉంటుంది అనేది వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాము.
ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరు దోస్తులు ఒకళ్ళు సౌండ్ పార్టీ అయితే ఒకళ్ళేమో సైలెంట్ ఉంటారనమాట. ఈ బోట్ ఎక్కిన తర్వాత నాకు ఏమనిపించిందంటే సగం దూరం అది వెళ్తున్న ట్రావెల్ అవుతూనే ఉంది. నాకైతే ఏమనిపించిందంటే మన కూనవరంలో బోట్ ఎక్కిన తర్వాత ఏ ఫీల్ అయితే ఉంటుందో అదే ఫీల్ ఉంది, కానీ నాకు ఎక్సైట్మెంట్ అయితే రాలేదు. కానీ ఏదో వెళ్తున్నాను అంటే యానంలో ఎక్కాను కదా అన్నట్టు ఈ బోట్ స్పీడ్ అట్లా ఉందన్నమాట. దాదాపు ఈ బోట్లో మేము ఒక 15 మందికి పైగానే ఎక్కామనుకోండి. అంటే ఆ డ్రైవర్తో కలిపి 15 మందికి పైగానే ఉన్నాము. మేము బోట్ ఎక్కినప్పటి నుండి అందరి ఫోన్లు ఆన్లోనే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బోట్ ఎక్కామన్న ఫీలింగ్ని వాళ్ళ ఫోన్లలో సేవ్ చేసుకుంటున్నారు. ఇంకా తర్వాతకి వాళ్ళ మెమోరీస్ చూసుకోవడానికి. సో మనం ఏమన్నా అవుతామో, మనం కూడా అదే కదా, మన మెమొరీని క్రియేట్ చేసుకోవడానికే కదా వీడియోస్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఇది గోదావరి నది. ఈ విషయం నాకు అసలు బోట్ ఎక్కేదాకా కూడా తెలీదు. అండ్ నేను అసలు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసి చూడలేదు యానంలో స్పెషల్ ప్లేసెస్ ఏంటి అని కూడా. జస్ట్ అలా టైంలో ఫ్లో అవుతూ వచ్చేస్తూ ఉన్నాను అంతే. ఇంకా అందుకేనేమో మన కోనవరం బోట్ ఏరియా గుర్తొచ్చింది. సగం దూరం వచ్చి 150 పెట్టుకునే అది కనిపిస్తుందా, ఆ టెంపుల్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. యాక్చువల్లీ అక్కడ ఆపడో తెలీదు, కానీ ఆ టెంపుల్ వరకు అయితే తీసుకెళ్తాడు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం, కానీ మన బోట్ మాత్రం టెంపుల్ దగ్గర ఆగలేదు. ఆగకుండానే అక్కడ నుండి రిటర్న్ చేసేసాడనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా అక్కడ టెంపుల్లో దర్శనం జరిగి ఆ తర్వాత అతను రిటర్న్ తీసుకొస్తాడేమో అనుకున్నా. వాడు తీసుకున్న 150కి, కానీ ఎక్స్పెక్ట్ చేయడమే మంది పొరపాటు అయిపోయింది. ఇందాక మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు చూసామే ఎలిఫెంట్స్, అక్కడ శివలింగం, ఇంకా అది వాటర్ దగ్గర నుండి చూస్తుంటే ఇంకా బాగుంది. మన బోటింగ్ టైం అయితే అయిపోయింది. 10 మినిట్స్ 10 మినిట్స్లో మన అటు తీసుకెళ్ళి ఇటు తీసుకొచ్చేసాడు. ఇవన్నీ కూడా చేపలు పట్టే వాళ్ళ పడవలనమాట. యానం బీచ్ ఇంత పెద్దగా ఉంటుందని నేను అస్సలు అనుకోలే. యాక్చువల్లీ ఇది ఒక 2-5 కిలోమీటర్స్ వరకు ఉంటుందేమో నాకు తెలిసి. ఇక్కడ చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తుల స్టాచ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఇదిగో మన భరతమాత విగ్రహం చాలా చాలా పెద్దది. అండ్ అక్కడ చూడండి భరతమాత ముద్దు బిడ్డలు కింద ఆడుకుంటున్నారు. ఇదే బీచ్ రోడ్లో మన యానం పోలీసులు ఏర్పాటు చేసిన చిన్న గార్డెన్ అయితే ఉంటుంది. ఇది కూడా చిన్న పార్క్ లాగా భలే చూడడానికి బాగుంటుంది. స్పేస్ చాలా చిన్నదే అయినా ఎన్నో రకరకాల మొక్కలతో చాలా గ్రీనీగా చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇందాక మనం చూసాం కదా ఫిష్ బోట్స్, ఇవి వాటికంటే చాలా పెద్ద బోట్స్ అనమాట. ఇందులో కూడా ఫిషింగ్ చేస్తారనుకుంటా. యానం బీచ్లో ఎంత నడిచినా కూడా మెయిన్ రోడ్ అయితే రావట్లేదు, కానీ నడుస్తూనే ఉన్నాం. ఇక ఇదిగో యానం బ్రిడ్జ్ చాలా అంటే చాలా పెద్దది. ఇప్పుడైతే మనం బీచ్ రోడ్ నుండి నడుచుకుంటూ యానం ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్కి అయితే దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎలా అయితే నేను బ్రిడ్జ్ దగ్గర వరకు అయితే చేరుకున్నాం. ఇక్కడ మనకి జీసస్ స్టాచ్యూ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా యానం వెళ్తే జీసస్ స్టాచ్యూ కూడా విజిట్ చేయండి. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే మనకైతే బ్రిడ్జ్ అయితే వస్తుంది. దాని నుండి కాస్త ముందుకు వెళ్తే మనకి ఇక్కడ శ్రీ శ్రీ గంగమ్మ తల్లి ఆలయం అయితే ఉంటుంది. ఇంకా అంతకంటే ఇంకా ముందుకు వెళ్తే మనకి ఆంధ్రప్రదేశ్ బోర్డర్ అండ్ యానం బోర్డర్ ఇదే అనమాట ఎంట్రన్స్లో అనమాట. చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే, ఇవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి. మీకు ఇంకొక స్పెషల్ ఐటెంని నేను పరిచయం చేయాలి ఇక్కడ. ఏంటంటే బీఫ్ దమ్ బిర్యానీ. ఎవరైతే పంది దమ్ బిర్యానీ ఇష్టపడతారో, సో పంది మాంసం ఎవరైతే ఎక్కువ ఇష్టంగా తింటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ దమ్ బిర్యానీ ట్రై చేయండి యానం వెళ్ళినప్పుడు. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా యానం ఎక్కడ చూసినా అంతా చెత్త 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 చెత్తగానే ఉంది అనేసి. సో దానికి కారణం ఏంటి అనేది కూడా ఇక్కడ సిటిజన్ చెప్పిందే మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను. యానం పక్కన కురసానిపేట. నా పేరు ఒలేటి నారాయణమూర్తి. నా వయసు 72 సంవత్సరాలు. సన్నాబ్ కామరాజు ఏమ్మా. అయితే మా ఊరిలో చెత్త పెరిగిపోయి ఉంది. మా ఊరే కాదు అన్ని గ్రామాల్లో, మా గ్రామం అంటే చెప్తున్నాను. సైడ్ కాలంలో 15 రోజులు సైడ్ కాలం ముగిసిపోయి ఎక్కడ సైడ్ కాలంలో తీయట్లేదు. సైడ్ కాలంలో తీయటం వల్ల ఈ దోమ పెరిగిపోయి ఈ ఎండాకాలం వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి కరెంట్ లేకపోతే దోమ అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది. దానివల్ల జ్వరాలు కానీ వస్తాయేమని ఇబ్బంది పడిపోతున్నాం. పిల్లలు కూడా చంటి పిల్లలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది ఈ దోమల వల్ల. సైడ్ కాలంలో ముందు తీయించి చెత్త బయటికి తీయించండి మాకు, అంతే, అంతకంటే కారణం ఏమవుద్ది. యాక్చువల్గా ఇక్కడ ఉన్న పొలిటికల్ ఇష్యూ వల్ల ఇక్కడ చెత్త ఎక్కడంటే అక్కడ పేరుకుపోయిందట. సో ఎక్కడైతే మన డంప్ సైట్ వేసే ఏరియా ఉంటుంది కదా, సో ఆ ల్యాండ్ ఇష్యూ వల్ల ఇక్కడ చెత్తని ఎక్కడ వేయాలో అర్థం కాక
ఈ చెత్తని రోడ్ల మీదే వదిలేశారు. లాస్ట్ 3 months నుండి వాళ్ళకి ఇదే ప్రాబ్లం అంట. చెత్తని తీసుకెళ్ళట్లా, రోడ్డు మీద అట్లా వదిలేశారు. సో ఎవరైతే ఈ క్లీనింగ్ సెక్షన్ టీమ్ అయితే ఉన్నారో వాళ్ళు క్లీన్ చేస్తే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. ఫైనల్ గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సౌచికి సపోర్ట్ చేయండి. బై బై గైస్.